హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నాత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని జీకే డాక్టర్ గారు అందించిన స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి చెప్పుకుంటున్నాం. L1 అందులో కొన్ని కాన్సెప్ట్లు చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన బాలాంబిక గారు చీరాల నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడం ఎంచుకున్న టాపిక్ రైస్, కర్రీస్, స్వీట్స్ అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంని వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాంబిక. మేము చీరాల నుంచి మాట్లాడుతున్నాను మేడం. నేను ముందుగా మనందరి గురువు గారు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అదేవిధంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే గారికి మరియు నా తల్లిదండ్రులకి నేను నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏంటంటే, ఇది ఆధ్యాత్మిక జ్ఞాన గుళికలు అనమాట. అంటే మనం మెడిటేషన్ చేస్తూనే ఉంటాము. మెడిటేషన్ చేసినా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మన హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వకుండా ఇంకా అట్లాగే ఉండిపోతా ఉంటాయి. మనకి ఏం చెప్తారంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. అదేవిధంగా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని కూడా అంటారు. మరి మనకెప్పుడైతే ఈ కర్మలు తగ్గిపోతాయో అప్పుడే మన వ్యాధులు కూడా తగ్గిపోతాయి. మరలా కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే, మనము ఈ జ్ఞానం అనేది మనం తీసుకోవాలి. జిక్కి సార్ ఏం చేశారంటే, ఇవన్నీ మనకొచ్చే వ్యాధులన్నీ కూడా సైకోసోమాటిక్ డిసీజెస్ అన్నమాట. అంటే మన యొక్క ఆలోచనా విధానమే మన శరీరం మీద పడుతుంది. ఎప్పుడైతే ఆ ఆలోచనా విధానం సరిచేసుకుంటామో, మన యొక్క ఆ అనారోగ్యం తగ్గిపోతుందన్నమాట. అంటే మనకు అనారోగ్యం రావటానికి కారణం మన ఆలోచన విధానమే. మన యొక్క సరికాని ఆలోచన విధానం ఏ విధంగా అయితే మన శరీరం మీద పడుతుందో, మన మనసు చేసే ఆలోచనలన్నీ, అప్పుడు శరీరం అనారోగ్యం పాలవుతుంది. మరి మనకు అనారోగ్యం రావటానికి కారణము మనమే. మరి మనకి అనారోగ్యం రావడానికి కారణం మనమే అయినప్పుడు, దాన్ని తగ్గించుకోవటానికి గూడా మనమే కారణం కావాలన్నమాట. ఆ ఉద్దేశంతోటేంటంటే, మన యొక్క మరి సరికాని ఆలోచన విధానాన్ని సరైన విధానంగా మార్చుకుంటే గనక, అప్పుడు ఈ వచ్చిన అనారోగ్యాలని మనకు మనమే తగ్గించుకోవచ్చు. మనకు మనమే డాక్టర్స్ కావచ్చు అనే ఉద్దేశంతోటే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది సార్ స్థాపించారనమాట. దానిలో భాగంగా ఏంటంటే, దాదాపు ఇప్పటికి 550 టాబ్లెట్స్ వరకి ఉన్నాయి. ఈ టాబ్లెట్స్ అంటే మామూలుగా మనం నోట్లో వేసుకునే టాబ్లెట్స్ కాదు. ఇవి ఒక జ్ఞాన గుళికలనమాట. ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞాన గుళికలు. వాటిలో భాగంగా ఏంటంటే, మనం ఇవాళ 3 టాబ్లెట్స్ అనే దాంట్లోంచి అన్నం, కూర, స్వీట్ అని ఈ మూడిటి గురించి మనం తెలుసుకుందామండి ఇప్పుడు. మామూలుగా అయితే మనం అనుకుంటాము, అన్నం, కూర, స్వీటు ఇవి రోజు మనం తీసుకునేదే కదా! ఇది గూడా ఒక టాబ్లెట్టా ఏంటి? దీని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏముంది కాబట్టి అనైతే అనుకుంటాము. కానీ ఏంటంటే, ఇప్పుడు మనం ఏ విధంగా తెలుసుకుంటామంటే, అన్నం, కూర, స్వీటు ఈ 3 ప్రాపంచికంగా మనం ఏంటి అనేది, ఆధ్యాత్మికంగా ఏంటనేది, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఏంటనేది 3 రకాలుగా మనం ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం అన్నమాట. మరిప్పుడు అన్నం అనేది అది ఒక్కరోజు అన్నం లేకపోయినా గానీ మనం ఉండలేము. ఈ ఆహారం అనేదేంటంటే ప్రపంచంలో అనేక రకాలుగా ఉంటది. ముఖ్యంగా మనం మెయిన్‌గా తీసుకున్నామంటంటే మాంసాహారము, శాకాహారం 2 రకాలుగా ఉంటారు ఆహారం తీసుకునే వాళ్ళలో. మనం ఎప్పుడైతే మెడిటేషన్‌లోకొస్తామో మనం ఆటోమేటిక్‌గా అందరం శాకాహారులుగానే మారుతాం. ఇంకొకటేంటంటే వీగన్స్‌గా గూడా ఉంటారు కొంతమంది. ఈ వీగన్స్ అంటే ఏంటంటే వీళ్ళు మాంసాహారులు శాకాహారులైతే మాంసము, గుడ్డు తప్పించి అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటాం. వీగన్స్ అయితే ఏంటంటే ఆ జంతువుల నుండి వచ్చేటువంటి పాల పదార్థాలు గాని, పెరుగు గాని, నెయ్యి, వెన్న ఇలా ఏమి తీసుకోరు. తేనె పట్టుల నుంచి వచ్చేటువంటి తేనె గూడా తీసుకోరు. ఎందుకంటే వాటిని ఇబ్బంది పెట్టడం ఎందుకనే ఉద్దేశంతోటి. కేవలం వాళ్ళు చెట్ల నుంచి వచ్చే శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఇంకొకటేంటంటే, ఒక పట్టు చీర కట్టుకోవాలంటే దాదాపు ఒక 3000 పట్టుపురుగులనైనా గానీ మనం చంపాల్సొస్తుందంట. అలా అంత ప్రాణహింస, జీవహింస చేసిన ఆ పట్టు చీర మనకెందుకనేసి వాళ్ళు అలాంటి పట్టు దుస్తులు గూడా వాళ్ళు ధరించరంట ఈ వీగన్స్ అయితే గనక. ఇట్లా ఏంటంటే రకరకాలైనటువంటి ఆహారాన్ని తీసుకునే వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే
మనము మాంసాహారం నుంచి శాకాహారులుగా మారుతాం. ధ్యానంలోకొచ్చిన తర్వాత గాని, లేదా కొంతకాలానికి కానీ. ఆ తర్వాతేంటంటే మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత శాకాహారం నుంచి ఫలాహారాలుగా ఫలాహారం తీసుకుంటూ ఉంటారు కొంతమంది. తర్వాతేంటంటే లిక్విడ్ డైట్‌లోకొచ్చేస్తారు. ఆ తర్వాత ఇంకా ధ్యానం తీవ్రంగా చేసేవాళ్ళేంటంటే, కేవలం శ్వాసను మాత్రమే ఆహారంగా తీసుకునేవాళ్ళు గూడా ఉన్నారనమాట. అలా శ్వాసను మాత్రమే ఆహారంగా తీసుకునే ఉండేవాళ్ళైతే, ఈ భూమి మీద 10,000 మంది పైనే ఉన్నారనేసి పత్రి సార్ చెప్పారు. ఈ విధంగా మన యొక్క ఆహారంలోనే రకరకాలైనటువంటి విధానాలున్నాయి. ఇంకా ఏంటంటే, ఇప్పుడు మనం తీసుకున్న ఈ శాకాహారంలోనే మరలా మనం సౌత్ ఇండియన్స్ అనుకోండి. కేవలం అన్నం తీసుకుంటాము. మన ఆహారంలోకి మెయిన్‌గా. నార్త్ ఇండియన్స్ అయితే చపాతీ తీసుకుంటారు. మరి వేరే దేశాలైతే గనక బ్రెడ్ గాని, పిజ్జా గాని, బర్గర్ గాని, నూడిల్స్ గాని ఇలా రకరకాలైనటువంటి ఆహార పదార్థాలున్నాయన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మన ఆహారంలో అధిక మొత్తంలో మనం దేన్నైతే తీసుకుంటున్నామో, దాన్ని ఇక్కడ మనము అన్నంగా భావించి ఈ టాపిక్ చెప్పుకుంటున్నాం అన్నమాట. అది వాళ్ళు తీసుకునేది అన్నం కావచ్చు, చపాతీ కావచ్చు ఏదైనా గాని. అది తీసుకునే మెయిన్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం అన్నంగా భావించి ఈ టాపిక్ చెప్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే మనము ఈ అన్నం అనేది ప్రాపంచికంగా ఉంటుంది గదా! మనం చూడండి ఒక్కరోజు మనకి హెల్త్ బాగాలేకపోయినా డాక్టర్ గారు ఏదన్నా ఒక రోజు, 2 రోజులు ఇడ్లీ మాత్రమే తీసుకోండి, మజ్జిగ మాత్రమే తీసుకోండి అని అన్నారంటే, ఆ 2 రోజుల్లోనే మనం ఎంతో కోల్పోయినట్లుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. లేదా ఉపవాసం ఉన్నా గాని. అంటే అన్నం లేకపోతే మనం ఒక్కరోజు గూడా ఉండలేము. 2 రోజులు గూడా మనం ఉండలేము అనేసి మనం అంతగా తపన పడిపోతూ ఉంటాం అన్నమాట. అన్నం గురించి. ఇదేంటంటే ప్రాపంచికంగా మనకి అన్నానికి మనం ఇచ్చేటువంటి ఒక ప్రాధాన్యత. ఎందుకంటే అన్నం అనేది మనకొక ఎనర్జీనిస్తుంది. ఈ శరీరం అనేదేంటంటే ఈ పంచభూతాలతోటి మిళితమై ఉంది గాబట్టి, మనం ఈ భూమి మీదకి ఒక దేహాన్ని తీసుకొనొచ్చాం గాబట్టి, ఈ దేహానికి ఖచ్చితంగా ఎనర్జీ కావాలంటే మనం ఇక్కడ ఆహారం తీసుకోవాలి గాబట్టి, ఇదే మనకి అన్నం యొక్క ఉపయోగం అన్నమాట. ప్రాపంచికంగా చెప్పుకుంటే. నెక్స్ట్ ఏంటంటే కూరలు. మరి మనకి మన ప్లేట్‌లో ఎంత అన్నం పెట్టుకున్నా గాని, కూర గనక లేకపోతే మనం ఆహారాన్ని అసలు తినలేమనమాట. మనమేంటంటే మన అవకాశాన్ని బట్టి 2 రకాలో, 3 రకాలో ఏమైనా కూరలు చేసుకొని తింటూ ఉంటాము. ఒకవేళ కూర లేకపోతే ఏదైనా చట్నీతో అయినా అన్నం తింటాం గానీ, లేకపోతే ఆ కూర అసలు అన్నం మనం ముట్టుకోము. వాటిని మనం అన్నం పక్కన పెట్టేస్తాం అన్నమాట. కాబట్టి అన్నానికి ఎంత విలువైతే ఉందో మనకిక్కడ కూరకు కూడా అంతే ఇంపార్టెంట్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసేంటంటే ఈ టాపిక్‌లో మనం చెప్పుకునేది స్వీటు. ఈ స్వీట్ ఏంటంటే మనము నార్త్ ఇండియన్స్ అయితే వాళ్ళకి స్వీట్ డైలీ భోజనంలో, డైలీ లైఫ్‌లో ఒక భాగం అన్నమాట. అదే మనకైతే గనక సౌత్ ఇండియన్స్‌కొచ్చేసరికేంటంటే ఫెస్టివల్స్ గానీ, ఫంక్షన్స్ గానీ ఇట్లా ఏమన్నా జరిగినప్పుడే మనం భోజనంలోకి స్వీట్‌ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఏంటంటే అన్నం, కూర, స్వీటు ప్రాపంచికంగా మనకి ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇంకేంటంటే ఇప్పుడు అసలు ఆధ్యాత్మికంగా అన్నం, కూర, స్వీట్‌ని మనం ఏ విధంగా తెలుసుకోవాలి? ఆధ్యాత్మికంగా ఏం అర్థం వస్తుంది అన్నం, కూర, స్వీట్‌కి? అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలంటే ఏంటంటే, అసలు అన్నము అంటే ఏంటంటే, నేను ఆత్మ పదార్థాన్ని అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దానికి చిహ్నంగా అన్నాన్ని చెప్పుకుంటారనమాట. అన్నం అంటేనే ఆత్మ పదార్థానికి చిహ్నంగా చెప్పుకుంటారనమాట. మరి మనం ఇప్పటి వరకేంటంటే అన్నం లేకపోతే ఒక రోజు గూడా మనం ఉండలేము అని చెప్పుకున్నాము. మరి పూర్వకాలంలో అయితే గనక ఋషులు గాని, వీళ్ళు మహర్షులు వీళ్ళందరూ గూడా తపస్సు చేసుకునేవాళ్ళు. అంటే ధ్యానం చేసుకునేవాళ్ళు. అలా చేసుకునేటప్పుడు వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు గూడా ఏమి లేకుండా, ఆహారం లేకుండానే శ్వాసతోనే వాళ్ళు తపస్సు చేసుకున్నారనేసి మనము మన పురాణాల్లో వింటూనే ఉన్నాము. మరి వాళ్ళెలా ఉండగలిగారు? ఎలా ఉండగలిగారంటే, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఈ మెడిటేషన్ జేసుకొని, మెడిటేషన్ ద్వారా వచ్చిన విశ్వశక్తితోటి వాళ్ళు ఆ విధంగా ఉండగలిగారనమాట. మరి మనమైతే ఇప్పుడంత ఎక్కువగా మెడిటేషన్ చేసుకోము కాబట్టి, మనకు ఖచ్చితంగా ఎనర్జీ కావాలంటే, మనం ఇప్పుడు ఆహారాన్ని తీసుకుంటున్నాము. కానీ వాళ్ళైతే విశ్వశక్తి ధ్యానం ద్వారా తీసుకుంటున్నారు గాబట్టి, అన్నం లేకపోయినా గానీ వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు బ్రతకగలిగారనమాట. మరి సహజంగా సాధారణంగా మనమైతే గనక బతకటం కోసమే తినాలి గానీ, తినటం కోసం బతకాలనే విధంగా మనం ఎప్పుడూ అయితే ఉండకూడదు. దాదాపు మాక్సిమం ఎవరు అలా ఉండరు కూడా. అయితే ఏంటంటే ఇక్కడ, ఎప్పుడైతే మనం ఎనర్జీ లోపిస్తుందో మనలో, మనం ఖచ్చితంగా ఆహారం అనేది తీసుకోవాలి.
ఖచ్చితంగా తీసుకోకపోతే మనం ఉండలేని విధంగా ఉంటున్నాం అన్నమాట. కాబట్టేంటంటే, ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేసుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే మనలోకి విశ్వశక్తి అధికంగా వస్తుందో, అప్పుడు మనకి అన్నం లేకపోయినా గానీ, మనం ఎక్కువ రోజులు ఉండగలమనమాట. ఆధ్యాత్మికంగా ఏంటంటే, దీన్ని ఆత్మ పదార్థంతో పోలుస్తారు అన్నాన్ని. ఎప్పుడైతే గనక మనకి కలల్లో గానీ, లేపోతే మెడిటేషన్ చేసుకునేటప్పుడు గానీ, అన్నము చక్కగా తెల్లగా ఉండి ఆహ్, మంచిగా ఉండే అన్నం అనమాట. ఆహ్, రాసులు పోసినట్లుగా అంటే కుప్పలుగా పోసినట్లుగా అన్నం గాని, లేదంటే ధాన్యం గాని పెద్ద పెద్ద రాసులుగా పోసినట్లుగా మనకి కల్లోకి కనుక వచ్చిందంటే, మనం అప్పుడు ఏమని అర్థం చేసుకోవాలంటే, నేను అంటే ఈ శరీరం మాత్రమే కాదు. నాలో ఒక ఆత్మ ఉంది. నేను ఆత్మ పదార్థాన్ని అని కూడా మనము తెలుసుకున్నట్లుగా భావించుకోవాలనమాట. అంటే ఈ విధంగా వస్తే ఏంటంటే, ఇది ఒక పాజిటివ్ కల అనమాట. కల గాని, లేతే మెడిటేషన్‌లో గాని. అంటే అన్నం చాలా స్వచ్ఛంగా ఉన్నట్లు, వేడి వేడిగా ఉన్నట్లుగా గాని, బాగా రాసులుగా పోసినట్లుగా గాని, ఇవన్నీ గూడా పాజిటివ్ కలలనమాట. ఇంకా ఏంటంటే, ఈ అన్నం మనము పెద్ద పెద్ద గిన్నెల్లో మనము అన్నం వండుతున్నట్లుగా, అందరికి మనం వడ్డిస్తున్నట్లుగా, ఇట్లా ఇవన్నీ గూడా పాజిటివ్ కలలనమాట. ఇట్లా గనక వచ్చినియి అనంటే, మనము ఏం అర్థం చేసుకోవాలంటే అప్పుడు, నేను ఆధ్యాత్మికంగా మనం కొంత ఎదిగాము అనేసి. అంటే నేను అంటే ఈ శరీరం మాత్రమే కాదు. నాలో ఒక ఆత్మ పదార్థం గూడా ఉన్నది అని మనం తెలుసుకున్నట్లుగా మనం భావించుకోవాలనమాట. అలా కాకుండా ఈ అన్నం మాడిపోయినట్లుగా గాని, అన్నము కింద పడిపోయినట్లుగా గాని, వంట చేస్తుంటే గిన్నెలు మాడినట్లుగా గాని, అట్లా ప్లేట్‌లో వడ్డించుకునేటప్పుడు కింద పడుతున్నట్లుగా గాని, లేదంటే ప్లేట్‌లో అన్నం లేకుండా ఖాళీగా వచ్చినట్లుగా గాని, ఇలాంటివి ఏదైనా వచ్చినా గాని ఏంటంటే, ఇవన్నీ నెగెటివ్‌గా అన్నమాట. నెగెటివ్ కలలు, నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్‌లన్నమాట మెడిటేషన్‌లో అయినా గాని. అలాంటప్పుడే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, నేను అంటే కేవలం ఈ శరీరం మాత్రమే కాదు. ఈ దేహంలో ఒక ఆత్మ కూడా ఉన్నది. కాబట్టి నేను ఆత్మ గురించినటువంటి ఒక అవగాహన నేను ఇవాల్టి నుంచి అలవాటు చేసుకోవాలి. అనేది మనం అర్థం చేసుకోవాలనమాట. అంటే ఇప్పుడు ఇది చెప్పే ఏదైనా కలలు గాని, ధ్యానానుభవాలు గాని ఒక్కసారిగా వస్తే కాదు. రిపీట్‌గా వస్తుంటే గనక మనము అన్నానికి సంబంధించిన కలలొస్తుంటే గనక, మనం ఈ విషయమైతే అర్థం చేసుకోవాలి. నేనంటే కేవలం శరీరం మాత్రమే కాదు. నాలో ఒక ఆత్మ గూడా ఉన్నది. ఈ ఆత్మ అనేది శరీరం అనే దుస్తులు తీసుకొని భూమి మీదకొచ్చింది గాబట్టి, ఈ ఆత్మ గురించి మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలనమాట. అన్నానికి సంబంధించినటువంటి ఇలాంటి కలలు గనక మనొస్తే మెడిటేషన్‌లో గాని, కలల్లో గాని ధ్యానానుభవాలు మనకొస్తే గనక. ఒక్కోసారేంటంటే మనము ఏదన్నా భోజనానికి అట్లా వెళ్తూ ఉంటాము. భోజనానికి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే, మన ముందు వరకే వస్తది. వాళ్ళు వడ్డించేవాళ్ళు. మన వరకొచ్చేసరికి ఏమైతదంటే, అన్నం అయిపోతుంది. కాకపోతే వాళ్ళు వెంటనే వెళ్లి మళ్ళా తీసుకొస్తారు మనకి, వడ్డిస్తారు. కాకపోతే ఏంటంటే, కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అదే విధంగా మనం ఏదైనా ఒక హోటల్‌కి వెళ్ళినా గాని, మనం ఏదన్నా అడిగామనుకోండి, జస్ట్ అది ఇప్పుడే అయిపోయింది. కొంచెం సేపుండండి మరలా చేస్తాము అని జెప్తారు. లేదంటే లేదని జెప్తారు. అలాగే మనం ఇంట్లో వాళ్ళెవరన్నా బయటికెళ్ళినప్పుడైనా మనకు ఫలానా తీసుకురండి అన్నప్పుడు వాళ్ళు గూడా అది ఇప్పుడే అయిపోయిందంట, లేదంట. ఇలాంటివి గనక మనం ఎక్కువగా వింటూ ఉన్నామంటే గనక ఒకటికి 4 సార్లు అప్పుడేం జేయాలంటే, మనకు చూడటానికేంటంటే ఇదంతా చాలా క్యాజువల్‌గా ఉన్నట్లుంటది. మన ముందు వరకే వచ్చి అన్నం అయిపోయింది. వస్తదిగా 2 నిమిషాలు వెయిట్ చేస్తే ఏముంది దానికి కూడా అని. చాలా క్యాజువల్‌గా ఉన్నట్లుంటది. కానీ ఇక్కడ మనం ఏం అర్థం జేసుకోవాలంటే, రిపీట్‌గా మనకి ఇట్లా జరుగుతూ ఉంటే గనక, నేను అంటే శరీరం కాదు, ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకునే విషయంలో మనం చేసే లేటే అక్కడ అన్నం మనకు అందటానికి వచ్చే లేటనమాట. ఎప్పుడైతే మనకిట్లా అన్నం మన దగ్గరకొచ్చేసరికి ఆగిపోయి, అన్నం కోసం మనం వెయిట్ చేస్తూ కూర్చున్నామంటే గనక, మనము ఈ ఆత్మ పదార్థము అనేది తెలుసుకునే దానిలో మనం జాప్యం చేస్తున్నామనమాట. బాగా ఆలస్యం చేస్తున్నాము. అది గమనించుకొని ఆ టైంలో మనం ఏం చేయాలంటే, నేను అంటే ఆత్మ పదార్థాన్ని అనేది తెలుసుకునే విధంగా అలాంటి జ్ఞానాన్ని, ఆ నాలెడ్జ్‌ని మనం ఎక్కువగా తీసుకోవాలనమాట. కేవలం శరీరం మాత్రమే కాదు నేను. ఆత్మ పదార్థాన్ననేది ఆ నాలెడ్జ్ ఎక్కువగా తీసుకోవాలనమాట. కానీ ఇవన్నీ పాజిటివ్‌గా వస్తే గనక ఆల్రెడీ మనకు ఆ నాలెడ్జ్ ఉన్నట్లు, ఆ దారిలో మనం ప్రయాణం చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇట్లా నెగెటివ్‌గా వచ్చినాయో అప్పుడు మాత్రమే మనం
ఆత్మ గురించి, ఆత్మతత్వం గురించి మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక శాస్త్రం అనే దాన్ని, ఆ జ్ఞానాన్ని మనం అందుకోవాలి. ఇవన్నీ గూడా అప్పుడు మనం అన్నం మనకు అందనప్పుడు మనం తెలుసుకోవాలనమాట. ఎప్పుడైతే ఈ విషయాల్లో మనం లేట్ చేస్తూ ఉంటామో, మనకి అన్నం అందే టైంలో కూడా మనకి లేట్ జరుగుతూ ఉంటుందనమాట. నెక్స్ట్ ఏంటంటే కూర. మరి అన్నం అనేది ఆత్మ పదార్థానికి చిహ్నమైతే, కూరంటే ఏంటంటే జీవిత ధ్యేయానికి గుర్తనమాట. మనం ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చాము అంటే గనక, ఇక్కడ మనం ఏదో ఒక జీవిత ధ్యేయాన్ని ఎంచుకొనే వస్తాము. వచ్చి ఇక్కడ మనం ఖాళీగా ఉండిపోయామనుకోండి, ఏ పని చేయకుండా, అదైతే గనక కరెక్ట్ కాదు కదా! మనం ఏదో ఒకటి ఒక పనంటూ మనం తీసుకోవాలి. ఎప్పుడైతే గనక ఈ జీవిత ధ్యేయాన్ని మనము ఏమీ లేకుండా మన సమయాన్నంతా వృధాగా గడుపుతూ ఉంటామో, అప్పుడు మనకి ఈ కూరకు సంబంధించినటువంటివి ఎక్స్‌పీరియన్స్‌లు వస్తూ ఉంటాయన్నమాట. మెడిటేషన్‌లో గాని, లేతే నిద్రలో, కలల్లో గాని వస్తూ ఉంటాయన్నమాట. ఈ ఈ కూరల విషయంలో గూడా అంతే. ఒక మంచి మంచి మనం కూరగాయల తోటలు చూడటము, వాటి నిండా ఆ తోటల నిండా చాలా రకాల కూరగాయలు పండి ఉండటము, చక్కగా అవన్నీ ఉండటము. ఇట్లా వచ్చినాయనుకోండి, మనము మంచి మంచి కూరలు వండుకొని, మన ప్లేట్‌లో ఎక్కువ రకాల కూరలు పెట్టుకొని మనం భోజనం చేస్తున్నట్లు, ఇలాంటివన్నీ పాజిటివ్‌గా గనక వస్తే, మనము మన జీవితాన్ని, మన సమయాన్ని వృధాగా గడపకుండా మనకంటూ ఒక జీవిత ధ్యేయాన్ని మనం ఎంచుకున్నట్లుగా మనం అర్థం జేసుకోవాలనమాట. అలా కాకుండా ఇవి కూరలన్నీ కుళ్ళిపోయినట్లుగా గానీ, కూరలు మాడిపోయినట్లుగా గానీ, లేకపోతే ఏమన్నా వడ్డిస్తున్నప్పుడు అవి పాడైపోయి నిలవన్నట్లు ఇట్లాంటివన్నీ నెగెటివ్‌గా గనక కలలొచ్చినియంటే, అప్పుడు గూడా మనం ఏం అర్థం జేసుకోవాలంటే, మనము ఇక్కడికి భూమి మీదకొచ్చిన తర్వాత మన జీవితాన్ని మనం వృధాగా గడుపుతున్నాము. మనకంటూ ఒక జీవిత ధ్యేయం లేకుండా మన జీవితాన్ని మనం వృధాగా గడుపుతున్నామని అర్థం చేసుకొని, మనకంటూ ఏదో ఒకటి ఒక జీవిత ధ్యేయాన్ని మనం ఎంచుకోవాలనమాట. ఇక్కడ ఈ జీవిత ధ్యేయం అనేదేంటంటే, వీటినే మనం గోల్స్ అంటాం. ఇవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటది. అది ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళ యొక్క ఆత్మ పరిణితిని బట్టి, లేదంటే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఉంటాయి ఈ జీవిత ధ్యేయాలు. అవి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా గూడా ఉంటాయి. ఇప్పుడు ఒక చదువుకునే పిల్లాడిని తీసుకున్నామనుకోండి, వాళ్ళ జీవిత ధ్యేయం ఏముంటది? కొంతమందికి నేను పాసయితే చాలనుకుంటారు. కొంతమంది ఫస్ట్ క్లాస్‌లో పాసయితే చాలనుకుంటారు. కొంతమంది నేను స్టేట్ ఫస్ట్ వస్తే బాగుండనుకుంటారు. ఇట్లా వాళ్ళు వాళ్ళ యొక్క గోల్ అనేది వాళ్ళు వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు గోల్ పెట్టుకుంటూ ఉంటారనమాట. అట్లాగే కొంతమంది చదువయిపోయిందనుకోండి. నేను లాయర్‌గా ఉండాలి, డాక్టర్‌గా ఉండాలి, పోలీస్‌గా ఉండాలి. ఇట్లా కొంతమంది గోల్స్ ఈ విధంగా ఉంటాయి. కొంతమందేంటి నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉండాలి, అధికారం గావాలి నాకు. ఇలాంటి గోల్స్ కొంతమందికుంటాయన్నమాట. ఇవన్నీ గూడా ఏంటంటే వాళ్ళ యొక్క ఆత్మ పరిణితిని బట్టి ఉంటాయి. మరి ఆత్మ గనక బాగా పరిణితి చెంది, వాళ్ళు గనక ఉన్నత స్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళ గోల్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నయేంటంటే, కేవలం వాళ్ళ కోసమే, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసమే, వాళ్ళు సంతోషంగా జీవించడం కోసమే ఉంటాయి. మరి ఉన్నతంగా ఆత్మ ఎదిగిన వాళ్ళ గోల్స్ ఏ విధంగా ఉంటాయంటే, వాళ్ళు సమాజం కోసమే, ప్రపంచం కోసం వాళ్ళ గోల్స్ పెట్టుకుంటారనమాట. ఇప్పుడు సపోజ్ పత్రి సార్ ఉన్నారనుకోండి. పత్రి సారు జీవిత జయం ఏంటంటే, ప్రపంచం మొత్తాన్ని ధ్యాన జగత్తుగా మార్చాలి. అదే విధంగా శాకాహార జగత్తుగా మార్చాలి. ప్రతి ఒక్కళ్ళు శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం అనేది మనం నిషేధించాలి. ఇలాంటి గోల్స్ తోటి పత్రి సారు ఆయన జీవిత జయం ఆ విధంగా ఉందనమాట. అట్లాగా అంత ఉన్నతంగానే ప్రపంచం కోసమే తన జీవిత జయాన్ని ఎంచుకున్నారు. మరిప్పుడు జీకే సార్ ఉన్నారనుకోండి. జీకే సార్ గోల్ ఏంటంటే ఎవరికి వాళ్ళే డాక్టర్లు కావాలి. ఎవరు గూడా టాబ్లెట్స్ వాడకూడదు. వాళ్ళ యొక్క ఆలోచనా విధానాన్ని మార్చుకుంటూ, వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకుంటూ, వాళ్ళకు వచ్చినటువంటి వ్యాధుల్ని వాళ్ళే తగ్గించుకొని, ఎవరికి వాళ్ళే డాక్టర్లు గావాలనేది ఈ జికె సార్ యొక్క ఆశయం అన్నమాట. సార్ యొక్క జీవిత ధ్యేయం అది. అంటే కొంతమందేంటంటే, నేను ఎట్లాగో అట్లా నా కుటుంబాన్ని నేను పోషించుకుంటే చాలు అనుకునే వాళ్ళుంటారు. నాతో పాటు నా బంధువుల్ని, సమాజంలో వాళ్ళని అందరిని గూడా ఉన్నత స్థితికి తీసుకురావాలనుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదిగిన దాన్ని బట్టి, వాళ్ళ ఆత్మ చైతన్యాన్ని బట్టి ఇలాంటి గోల్స్ అన్నీ ఉంటాయన్నమాట. మరి ఇవన్నీ గూడా ఈ జీవిత జయాలున్నాయనుకోండి. జీవిత జయాలనేదేంటంటే, మనం ఇప్పుడు చూసుకున్నాం గదా! రకరకాలుగా ఉంటాయి జీవిత జయాలు.
ఆత్మ అయితే అందరిలో ఉండేది ఒకటే ఆత్మ కాబట్టి, ఆత్మని అన్నాన్ని ఆత్మకి చిహ్నంగా చెప్పారు. మరి ఇప్పుడు ఈ జీవిత ధ్యేయం అనేది రకరకాలుగా ఉంటది. ఈ కూరలు గూడా మనకి చాలా రకాలుంటాయి కూరలు. కాబట్టి ఈ జీవిత ధ్యేయాన్ని ఏంటంటే కూరలతోటి పోల్చారనమాట. ఇంకా ఏంటంటే మనం ఒక కూరనే 4, 5 రకాలుగా గూడా వండుకొని తింటాము. ప్రాంతాన్ని బట్టి కూర వండుకునే విధానం గూడా మారిపోతూ ఉంటుంది. అట్లాగే ఒకే జీవితాశయాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళు నెరవేర్చుకుంటారనమాట. హ్మ్. ఒక్కొక్క దారిని ఎంచుకొని వాళ్ళు వాటిని ఆ జీవిత ధ్యేయాన్ని నెరవేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఇన్ని రకాలుగుంటాయి కాబట్టి, ఈ కూరలు గూడా చాలా రకాలుంటాయి కాబట్టి, కూరల్ని జీవిత ధ్యేయంతో పోలుస్తారనమాట. ఇక్కడ జీవిత ధ్యేయం అంటే మామూలుగా ఏంటంటే, ఒక శరీర ధర్మము, కుటుంబ ధర్మము, స్వధర్మం అనేసి 3 ధర్మాలుంటాయన్నమాట. ఇక్కడ శరీర ధర్మం అంటే ఏంటంటే, మనము ఈ భూమి మీదకి ఒక ఆత్మ శరీరాన్ని దుస్తులు ధరించి వచ్చింది. మరి కాబట్టేంటంటే, ఇక్కడ మనం బాగుండాలంటే శరీరము బాగుండాలి, ఆత్మ బాగుండాలి. 2 గూడా నేర్చుకోవాలి ఏదో ఒకటి. మరి ఈ శరీరం బాగుండాలంటే గనక, మన యొక్క ఈ జ్ఞానేంద్రియాలతోటి, కర్మేంద్రియాలతోటి మనకి అన్ని రకాలైనటువంటి ఆనందాల్ని గూడా మనం మితంగా పొందాలనమాట. సపోజ్ కళ్ళున్నాయి. కళ్ళ ద్వారా మంచి మంచి దృశ్యాలు చూడటము, నచ్చిన సినిమాలు చూడటము, ఇలాంటివన్నీ గూడా మనము కంటితోటి పొందేటువంటి ఆనందాలు. మరి చెవులుంటాయి. చెవులు మంచి మంచి నచ్చిన పాటలు గాని, సంగీతం గాని ఇలాంటివన్నీ వింటూ ఉంటాము. అలాగే ముక్కుతోటి ఎక్కడైనా చక్కగా సెంట్ స్ప్రే చేసుకోవటం గాని, ఇట్లా మంచి మంచి సువాసనలని ఆస్వాదించటం అనేది మనం ముక్కుతోటి చేసేటువంటి పొందేటువంటి ఆనందం అన్నమాట. మరిప్పుడు మనకి నోరుందనుకోండి, చక్కగా మంచి మంచి పాటలు పాడటం, పద్యాలు పాడటము ఇవన్నీ గూడా మనకి మన నోటితోటి మనం పొందేటువంటి ఆనందాలు. మంచిగా మధురమైనటువంటి వాక్కులు మాట్లాడటము ఇట్లాగా. లేదు ఇంకోటి చర్మము, స్పర్శ. స్పర్శ ద్వారా మనం పొందేటువంటి అన్ని రకాల ఆనందాలు పొందటం గాని, లేతే ఈత కొట్టటం గాని, ఇలాంటివన్నీ గూడా ఇవన్నీ శరీర ధర్మం కిందకొస్తాయన్నమాట. మనం ఆధ్యాత్మికంగా ఉన్నాం గదా! మనకి ఈ సరదాలు ఇవన్నీ మనకెందుకని మనం ఎప్పుడు గూడా అనుకోకూడదన్నమాట. ఈ శరీరం ఆత్మ ఎదగటానికి శరీరం సహకరిస్తుంది గాబట్టి, ఈ శరీరానికి కూడా మనము ఎంతో కొంత ఆనందాల్ని మనం ఇస్తూ ఉండాలి. అవన్నీ గూడా మితంగానే ఉండాలన్నమాట. అట్లాగని అదే పనిగా టీవీ చూడటం గాని, లేదా అదే పనిగా ఆటలాడుకోవటం గాని, అట్లా ఏం చేయకుండా దానికి మితంగా ఎంతవరకైతే ఇవ్వాలో అంతవరకే ఆ ఆనందాల్ని మనం ఇస్తూ ఉండాలన్నమాట. ఇట్లా ఇచ్చేదాన్నేంటంటే శరీర ధర్మము అంటారు. శరీరంకి దాన్ని సంతోషంగా ఉంచడానికి మనం చేసేటువంటి పనులన్నిటిని కూడా శరీర ధర్మము అంటారన్నమాట. తర్వాతేంటంటే కుటుంబ ధర్మము. రెండవది కుటుంబ ధర్మం. ఈ జీవిత జయంలో మనం 3 ధర్మాలు పాటించాలి. 1 శరీర ధర్మము, 2 కుటుంబ ధర్మము, 3 స్వధర్మము. మరి కుటుంబ ధర్మంలో ఏంటంటే, మనము ఈ భూమి మీదకి రావటానికి, మన యొక్క ఈ జన్మకి కారణమైనటువంటి తల్లిదండ్రులున్నారు కదా! మరి ఆ తల్లిదండ్రులని, అలాగే ఆ తల్లి తరపు బంధువులు, తండ్రి తరపు బంధువులని, మన తోబుట్టువుల్ని, లేదా మన బంధువుల్ని, మన పిల్లల్ని, భార్య గాని, భర్త గాని, మనకున్నటువంటి రక్త సంబంధాలు, అన్ని రకాలైనటువంటి బంధాలని కూడా అందరితోటి మనము సంతోషంగా, ప్రేమగా మన జీవితాన్ని గడపగలగాలి. ఇంకా ఏంటంటే, వాళ్ళందరి పట్ల మనకి ఎలాంటి బాధ్యతలైతే ఉన్నాయో, ఆ బాధ్యతలన్నిటిని గూడా మనము సక్రమంగా నిర్వర్తించాలన్నమాట. ఒకసారి మనం తీసుకున్న తర్వాత ఇది నా వల్ల కాదు అనేది మనం ఉండకూడదు. ఇలా అందరితోటి మనం సంతోషంగా ఉన్నప్పుడే దాన్ని కుటుంబ ధర్మం అంటారనమాట. మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించినట్టు. మరి ఇదే శరీరంలో ఒక ఆత్మ గూడా ఉంది గదా! కాబట్టి మనము ఒక ఆత్మ కుటుంబాన్ని గూడా మనం ఏర్పాటు చేసుకోవాలనమాట. ఈ ఆత్మ కుటుంబం అంటే ఏంటంటే, ఇట్లా ఈ మెడిటేషన్ చేసేటప్పుడు ఆ ద్వారా మనకి పరిచయమైనటువంటి వ్యక్తుల్ని మనము ఆత్మ కుటుంబ సభ్యులు అంటారనమాట. ఇప్పుడేంటంటే వీళ్ళ ద్వారా మనము స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానము ఇవన్నీ చేస్తూ మనకంటూ ఒక ఆత్మ కుటుంబాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఈ 2 రకాలుగా మన యొక్క ఈ భౌతిక శరీరానికి కారణమైనటువంటి మన కుటుంబాన్ని మనము హ్మ్, ప్రేమగా, సంతోషంగా మన బాధ్యతగా ఉండాలి. అదే విధంగా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎదగటానికి కూడా మనం ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళతోటి కూడా మనము
ప్రేమగా, సంతోషంగా, ఒక ఒక బాధ్యతగా అట్లా ఉండాలనమాట. అయితే ఏంటంటే, ఈ ఆత్మ కుటుంబం ధర్మాల వచ్చేసరికి మన కుటుంబ విషయాలేమి గూడా మనము అక్కడ రానీయకూడదనమాట. నెక్స్ట్ వచ్చేసేంటంటే స్వధర్మము. మరి ఇప్పుడు ఈ శరీరంలోనే ఒక ఆత్మ ఉందనుకున్నాం గదా! ఆ అంటేనే ఇక్కడ ఆత్మ అన్నమాట. స్వధర్మం అంటే మన కోసం మనం చేసుకునేది. మన శరీర ధర్మం అంటే అది మనం అందరి కోసం గూడా చేస్తాము. ఈ స్వధర్మం అంటే ఏంటంటే మన కోసం మనం చేసుకోవాలి. మన ఆత్మ యొక్క ఎదుగుదల కోసం, అభివృద్ధి కోసం మనం చేసుకోవాలన్నమాట. మరి ఆత్మ ఉన్నతంగా ఎదగాలి అంటే మనం ఏం చేయాలంటే డైలీ ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి. అప్పుడే మెడిటేషన్‌లో మనకి ఈ సూక్ష్మ శరీరయానం గానివ్వండి, లేపోతే గత జన్మలో రాబోయే విషయాలు తెలుసుకోవటం గానివ్వండి, ఇతర లోకాలకు వెళ్లి రావటము, థర్డ్ ఐ ఓపెన్ అవ్వటము, ఇలాంటియన్నీ వచ్చినప్పుడే ఏంటంటే, ఆత్మ అనేది ఎదుగుతుంది. అసలు ఒక ఆత్మకి జీవిత ధ్యేయం అంటూ ఏదైనా ఉంది అంటే గనక, ఇదే చివరి జన్మ చేసుకోవటం అన్నమాట. మనం ప్రస్తుతం ఏ జన్మైతే తీసుకున్నామో, దాన్ని చివరి జన్మగా చేసుకోవటమే ఒక ఆత్మ యొక్క జీవిత ధ్యేయం అనమాట. అతి ముఖ్యమైనటువంటి జీవిత ధ్యేయం. మరి దానికోసం మనం చేసేటువంటి ఈ ప్రయత్నాలన్నిటిని కూడా స్వధర్మము అంటారు. ఇట్లా ఎప్పుడైతే ఈ శరీర ధర్మము, కుటుంబ ధర్మము, స్వధర్మము ఈ మూడిటి విషయాల్లో మనం ఏదైతే ఎంతవరకు చేయగలమో అంతవరకు మనం ఖచ్చితంగా చేసి, మన బాధ్యతలని మనం సక్రమంగా నిర్వర్తించుకున్నప్పుడేంటంటే, మనకి ఈ కూర అనేది చక్కగా అందుతుందనమాట. మనం అప్పుడు అన్ని రకాల కూరల్ని తినగలుగుతాము. ఒకటికి 4 రకాల కూరల్ని మన భోజనంలోకి మనం తీసుకోగలుగుతాము. ప్రతి కూర గూడా మనకి ఇప్పుడు చూడండి, కొంతమందికి నాకు ఆ కూర గిట్టదు, ఇది నాకు సెట్ అవ్వదు ఇలా అంటూ ఉంటారు. అది తింటే మోకాళ్ళ నొప్పులొస్తది. ఇది తింటే గ్యాసొస్తది. ఇవి తింటే కిడ్నీలో రాళ్ళున్నాయి కాబట్టి నేను ఆ కూర తినగూడదు. ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. మరి అలాంటివన్నీ వాళ్ళు అంటూ ఉన్నారు అనంటే, ఆ కూరలన్నిటిని గూడా వాళ్ళని ఎంజాయ్ చేయలేకపోతున్నారంటే, వాళ్ళెక్కడో వాళ్ళ కుటుంబ ధర్మంలోనో, శరీర ధర్మంలోనో, స్వధర్మంలోనో వాళ్ళు చేయాల్సిన బాధ్యతని వాళ్ళు సక్రమంగా చేయట్లేదనమాట. అలాంటప్పుడే మనం వాటన్నిటిని గూడా మిస్ అవుతూ ఉంటాము. కాబట్టి మనము మన యొక్క ఈ అన్ని రకాల ధర్మాలని మనం సక్రమంగా పాటించుకున్నప్పుడు, మన జీవిత ధ్యేయం ఏదైతే ఇక్కడికి ఎంచుకొని వచ్చామో, దాన్ని మనం సక్రమంగా పాటించినప్పుడేంటంటే, ఈ కూరల విషయంలో మనకెలాంటి ప్రాబ్లము రాదనమాట. తర్వాతేంటంటే స్వీట్. ఈ స్వీట్ ఏంటంటే, స్వీట్ అంటేనే ఒక రకమైనటువంటి అది మాధుర్యం. ఆ ఒక తీపనమాట. మరి ఈ స్వీట్ మనకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు అందదు అంటే, మనం ఇప్పుడు భూమి మీదకొచ్చాము. వచ్చిన తర్వాత కొంతకాలానికి కొన్ని జన్మలెత్తిన దాకా కూడా మనం కేవలం నేను అంటే శరీరం అనే ఉద్దేశంతోనే మన జీవితం అంతా జరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలానికేంటంటే, నేనంటే శరీరమే మాత్రమే కాదు, ఆత్మ అని కూడా తెలుసుకున్నాను. తర్వాతేంటంటే, మనం మన జీవితాన్ని వృధాగా చేసుకోకూడదు. మనకంటూ ఒక జీవిత జయం అనేది ఉండాలి అనేది కూడా తెలుసుకున్నాము. మరి ఆ జీవిత జయాన్ని మనం ఎంచుకున్నప్పుడు, దాన్ని గనక మనం నెరవేర్చుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, వాటినన్నిటిని మధ్యలో వదిలేసినప్పుడు, మనకి ఈ స్వీట్ అనేది దక్కకుండా పోతుందనమాట. అంటే ఆధ్యాత్మికంగా మనం ఒక జీవిత ధ్యేయాన్ని ఎంచుకున్నప్పుడు, ఆ జీవిత ధ్యేయాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్నమాట. ఎంచుకున్నటువంటి జీవిత ధ్యేయాన్ని. దాన్నెప్పుడైతే మనం మధ్యలో వదిలేస్తామో, బద్ధకిస్తామో, లేతే నిర్లక్ష్యంగా ఉంటామో, అలాంటప్పుడు మనకి ఈ స్వీట్ అనేది దక్కకుండా పోతుంది. సహజంగా చూడండి, ఇప్పుడు విడిగా అయినా గాని స్వీట్ అనేది మనకెప్పుడు ఇస్తారు ఎవరైనా గాని. ఎగ్జామ్స్‌లో మంచి మార్కులొచ్చినాయి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే గబాల్న రిజల్ట్స్ వచ్చినాయనుకోండి, నేను ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యానన్న, మంచి మార్కులొచ్చినాయి అనంగానే స్వీట్ పెట్టేస్తారు. అంటే అక్కడ వాళ్ళేదో సాధించారనమాట. లేదు ఒక జాబ్ వచ్చిందని జెప్తారు. జాబ్ వచ్చిందనంగానే అప్పుడు గూడా వాళ్ళకేదో ఒకటి స్వీట్ తీసుకొచ్చి గబాల్న నోట్లో పెడతాం. అంటే వాళ్ళకి ఒక నిర్లక్ష్యం అంటూ ఏం లేకుండా ఒక పట్టుదలగా ఒక పనిని వాళ్ళు సాధించారనమాట. వాళ్ళు ఎప్పుడైతే ఒక జీవితానికి ఒక ధ్యేయాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ జీవిత ధ్యేయాన్ని ఎప్పుడైతే వాళ్ళు గనుక సాధిస్తారో, అప్పుడు వాళ్ళకి స్వీట్ అనేది అందుతుందనమాట ప్రకృతి నుంచి. ఒక్కొక్కసారి అనుకోకుండా మనకి స్వీట్స్ వస్తూనే ఉంటాయి అదే పనిగా. అలాంటప్పుడు మనల్ని మనం చెక్ చేసుకున్నా గాని, మనం ఏదో ఒకటి సాధించినట్లుగా మనకే అర్థమైపోతుందనమాట. ఒక్కోసారి మనం అట్లా హ్మ్.
వెళ్తున్నా గాని తెలిసిన వాళ్ళు కనిపించి స్వీట్ ఇవ్వటము, ఇంటికి ఎవరైనా వచ్చి స్వీట్ తెచ్చి ఇవ్వటము, ఇట్లా కూడా జరుగుతా ఉంటాయి. అట్లాంటప్పుడు మనల్ని మనం చెక్ చేసుకున్నా గాని మనకి మనం ఏదో ఒకటి ఒక, ఒక ధ్యేయాన్ని ఎంచుకొని దాన్ని సాధించినప్పుడే మనకి ఎక్కువగా స్వీట్ అనేది ప్రకృతి నుంచి గిఫ్ట్‌గా అందుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మన యొక్క జీవిత ధ్యేయం ఎంచుకున్నప్పుడు దాన్ని మనము నిర్లక్ష్యంగా తీసుకోకుండా చక్కగా ఆ జీవిత ధ్యేయాన్ని మనము సాధించాలన్నమాట. అప్పుడు మనకి స్వీట్ అనేది అందుతుంది. ఎప్పుడైతే గనక ఈ విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉంటామో, ఆ స్వీట్ అనేది మనకు అందకుండా పోతుంది. ఎక్కువగా మరి ఈ స్వీటు ఎవరికి వద్దని చెప్తారంటే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే స్థూలకాయం ఉన్న వాళ్ళకి కానీ, ఇలాంటివన్నీ గూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ జీవిత జయంలో భాగంగా మనం ఏంటంటే, కొన్ని కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నామనుకోండి. హ్మ్. కొంతమంది ఇప్పుడేదో ఇంగ్లీషో, హిందీనో, అదర్ లాంగ్వేజ్ ఏదన్నా నేర్చుకుందాం అనుకుంటారు. లేతే కొంతమంది సంగీతం నేర్చుకుందాం అనుకుంటారు. కొంతమంది ఏదన్నా పాటలు పాడటం నేర్చుకుందాము అనుకుంటారు. ఇలాంటివన్నీ గూడా ఏంటంటే చాలా దీర్ఘకాలికంగా ఉంటాయి. 5, 6 సంవత్సరాలు పడతాయి. ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నా, ఇవన్నీ ఒక రోజుతో అయ్యేయి కావు. చాలామంది ఏం జేస్తారంటే వాటిని మొదలుపెట్టేస్తారు. మొదలుపెట్టేసి ఒక 6 నెలలు, ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు గావులే అనేసి వాటిని మధ్యలోనే ఆపుతారనమాట. అట్లాగా ఒక జీవితధ్యేయాన్ని ఎంచుకొని వాటిని మధ్యలో ఆపినప్పుడు గూడా మనం ఏంటంటే స్వీట్‌ని మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే స్వీట్ తినగూడని పరిస్థితి మనకి రావటం జరుగుతుంది మన లైఫ్‌లో. కాబట్టి ఏంటంటే ఒక జీవిత ధ్యేయాన్ని మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో దాని కోసం మనము ఖచ్చితంగా హ్మ్. కృషి చేయాలి. ఒక పట్టుదలగా దాన్ని మనం సాధించాలనమాట. అట్లా చేయనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనకి ఒక్కోసారి చూడండి ఈ జీవిత జయాలు ప్రాపంచికంగా గాకుండా ఆధ్యాత్మికంగా గూడా ఏంటంటే, మనం మెడిటేషన్ చేసుకునేటప్పుడు మనకు కొంతమంది మాస్టర్స్ కనిపిస్తారు. వాళ్ళేంటంటే హ్మ్. ధ్యానం చేయమని చెప్పటము, ధ్యాన ప్రచారం జేయమని జెప్పటము, లేతే శాకాహార ర్యాలీలు జేయమని జెప్పటము, లేదంటే క్లాసెస్ చెప్పమంటము, మనకి వాళ్ళ నుంచి మనకి మెసేజెస్ వస్తూనే ఉంటాయి. మాస్టర్స్ నుంచి గూడా. అట్లా వచ్చినప్పుడు గూడా మనము వాటిని ఖచ్చితంగా ఆచరించాలనమాట. అలా చేయనప్పుడు గూడా మనకి మాస్టర్స్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు వాటిని మనం నిర్లక్ష్యంగా చేసినా గాని గూడా, మనం కూడా ఇది ఈ స్వీట్ అనే దాన్ని మనం మిస్ అవుతూ ఉంటాం. కాబట్టి ఒక జీవిత ధ్యేయాన్ని గనక మనం ఎంచుకుంటే ఎట్లైనా గాని కష్టపడి దాన్ని మనం సాధించాలన్నమాట. అలా కానప్పుడేంటంటే ప్రకృతి నుంచి మనకొచ్చే ఈ స్వీట్‌ని మనం మిస్ అయిపోతూ ఉంటామన్నమాట. ఇక్కడేంటంటే మనము నేను అంటే ఆత్మ పదార్థానికి గుర్తుగా భావించుకుంటాము. అట్లా ఎప్పుడైతే మనం ఆహ్, ఆహ్, ఆ జ్ఞానాన్ని, ఆ అవగాహాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడేంటంటే మనకి ఆహ్, అన్నం అనేది చక్కగా లభిస్తుంది. అదే విధంగా నేను ఈ జీవితాన్ని తీసుకొని, ఈ శరీరాన్ని తీసుకొని ఈ భూమి మీదకొచ్చాను గాబట్టి, ఇక్కడికొచ్చినందుకు నేనంటూ ఏదో ఒక జీవిత ధ్యేయాన్ని ఎంచుకోవాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు మనకంటూ ఒక జీవిత ధ్యేయాన్ని పెట్టుకున్నప్పుడు అన్ని రకాల కూరలు గూడా మనకి సక్రమంగా అందుతాయి. అదే విధంగా ఆ జీవిత ధ్యేయం ఏదైతే మనం పెట్టుకుంటామో, దాని కోసం పట్టుదలగా కృషి చేసి దాన్ని సాధించినప్పుడేంటంటే, స్వీట్ అనేది లభిస్తుందనమాట. ఇదేంటంటే మనకిప్పుడు ఫస్ట్ ప్రాపంచికంగా చెప్పుకున్నాము. తర్వాత ఆధ్యాత్మికంగా చెప్పుకున్నాము. ఇప్పుడేంటంటే హెల్త్ పరంగా, అనారోగ్య పరంగా ఏంటనేది చెప్పుకుందాము. ఎప్పుడైతే గనక మనకి అన్నం అందటం లేదో ఎక్కువగా ఎవరికి అన్నం వద్దని జెప్తారంటే డాక్టర్స్, షుగర్ పేషెంట్స్‌కి జెప్తారు. ఇంకా ఏంటంటే ఆహ్, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా అన్నాన్ని తగ్గించి తినమని జెప్పి చెప్తారనమాట. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే, నేను అంటే ఈ శరీరము అనే ఒక భ్రమలోనే ఉంటారనమాట. నేను అంటే ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకునే విషయంలో వీళ్ళు ఎప్పుడూ గూడా జాప్యం జేస్తూ ఉంటారు. ఈ శరీరానికి కావాల్సినటువంటి ఆనందాలని, సౌకర్యాలని, వాటిని సమకూర్చుకోవటంలోనే వాళ్ళెక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అలాంటప్పుడు వీళ్ళకేంటంటే ఈ స్థూలకాయం రావటం గాని, షుగర్ రావటం గాని జరుగుతాయి. వాళ్ళు ఎప్పుడైతే గనక కేవలం ఈ శారీరక ఆనందాలే కాదు, శారీరక సుఖాలే కాదు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను గూడా మనం తెలుసుకోవాలి.
ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని గూడా మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడేంటంటే, ఆటోమేటిక్‌గా ఈ వ్యాధుల నుంచి మనం బయటపడతాం అన్నమాట. ఆత్మ గురించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉంటే. ఎక్కువగా ఏం చేస్తారు డాక్టర్స్, ఒక కప్పు భోజనమే తినండి, లేదంటే నైట్ టైమ్ భోజనం మానేయండి, చపాతీ తినండి, ఇట్లా ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అంటే అన్నాన్ని పూర్తిగా వీళ్ళని అవాయిడ్ చేయమంటారనమాట. అంటే వీళ్ళు పూర్తిగా అన్నం అవాయిడ్ చేయాల్సి వస్తుంది అంటే గనక, వీళ్ళు ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకోవాలనమాట. దాని గురించి తెలుసుకోవాలి. ఆత్మ జ్ఞానం తెలుసుకోవటానికి వీళ్ళు కొంత సమయాన్ని వీళ్ళ జీవితంలో వీళ్ళు కేటాయించాలనమాట. పూర్తిగా శరీరం కోసమే, ప్రాపంచికంగా ఉండటం కోసమే కాకుండా, ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కూడా వీళ్ళు కొంత సమయాన్ని కేటాయించాలి. మరి అదే విధంగా ఇప్పుడు ఆహ్, జీవిత ధ్యేయము కోర్లున్నాయనుకోండి. కొంతమందికి ఆహ్, జీవిత జయాన్ని ఎప్పుడైతే మనము ఎంచుకోకుండా, మన సమయాన్ని వృధాగా గడుపుతూ ఉంటామో, మనకంటూ ఒక జీవిత జయం లేకుండా మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మనకు ఫస్ట్‌గా వచ్చే సమస్యేంటంటే, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుందనమాట. ఈ గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడేంటంటే, మనం డాక్టర్స్ ఏం జెప్తారు? కారం తినగూడదు, మసాలాలు తినగూడదు, ఇట్లా ఇవన్నీ చెప్తూ ఉంటారు. మళ్ళా ఆహ్, ఈ కిడ్నీలో రాళ్ళు ఇలాంటివొచ్చినాయనుకోండి, టమాటాలు తినకూడదు, పాలకూర తినకూడదు, ఇట్లా చెప్తూ ఉంటారు. లేదా బీపీ వచ్చిందనుకోండి, ఉప్పు తగ్గించి తినండి, మీరు ఉప్పు లేని ఆహారం తీసుకోండి. ఇట్లాగా జాయింట్ పెయిన్స్ ఉన్నాయనుకోండి, దుంపకూరలు తినవద్దు మీరు. ఇట్లా ఇవన్నీ గూడా ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకం కూరగాయలు వద్దని చెప్తూ ఉంటారనమాట. అట్లాంటప్పుడు మనం ఫస్ట్ చేయవలసిన పనేంటంటే, మనకంటూ మనం ఒక జీవిత ధ్యేయాన్ని ఎంచుకోవాలనమాట. మనం ఈ భూమి మీదకొచ్చాము. దీన్ని మనము వృధాగా అనేది మన జీవితాన్ని మనం గడుపుకోకూడదు. మనకంటూ ఒక జీవిత ధ్యేయం పెట్టుకోవాలనేసి, ఒక జీవిత ధ్యేయాన్ని ఎప్పుడైతే పెట్టుకొని, దానికోసం మనం మన సమయాన్ని కొంత కేటాయిస్తూ ఉంటే గనక, అప్పుడు ఈ సమస్యల నుంచి మనం బయటపడతాం అన్నమాట. ఇంకొకటేంటంటే, కొంతమంది చెప్తారు షుగరొచ్చింది. నాకు షుగరొచ్చిన దగ్గర నుంచి నేనసలు అన్నం చాలా లిమిట్‌గా తింటున్నాను. నాకసలు ఇప్పుడు షుగర్ నన్నేమి ఇబ్బంది పెట్టట్లేదు అంటారు. ఇంకా కొంతమందేమంటారంటే, నాకు బీపీ వచ్చిన దగ్గర నుంచి నేనసలు ఉప్పు పూర్తిగా మానేశాను. కాబట్టి నాకు బీపీ అనేది పెద్ద సమస్యగా అయితే ఏం లేదు అనంటారు. వీళ్ళైతే మరి చెప్పుకోవడానికి అట్లా గొప్పగా చెప్పుకుంటున్నారు గానీ, మన నలుగురితో పోలిస్తే వాళ్ళు అన్నం తినలేకపోతున్నారు, ఉప్పు కారాలు తినలేకపోతున్నారు. ఒక రుచి లేనటువంటి కూరల్ని వాళ్ళు తింటున్నారు. అంటే వాళ్ళ జీవితంలో గూడా వాళ్ళకి రుచనేదే లేదు. ఎందుకంటే ఒక ఆహారానికి కూర ఏ విధంగా అయితే రుచినిస్తుందో, అలాగే ఒక జీవితానికి జీవిత ధ్యేయం అనేది రుచినిస్తుందనమాట. కూర లేని అన్నం ఏ విధంగా అయితే నిరుపయోగం అవుతుందో, జీవిత ధ్యేయం లేని జీవితం గూడా అంతే వృధా అనమాట. అది వ్యర్థమైనటువంటి జీవితం అనమాట. మరి వాళ్ళకి తింటా అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు చుట్టూరా అందరూ ఉంటారు. మరి అందరూ అన్నీ తింటారు. వీళ్ళేం తినలేకపోతారు. చేతిలో అన్ని ఉప్పు, కారాలు తినలేకపోతారు. ఒక చప్పటి కూరలు అలా తింటూ వాళ్ళ జీవితంలో ఏదో తెలియని వెలితి. మరి ఆ వెలితి ఏంటి అంటే ఏంటంటే, ఇక్కడ ఆధ్యాత్మికంగా వీళ్ళు ఒక జీవిత జీవం లేకుండా జీవించటమే ఆ వెలితికి కారణం అన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు ఈ జీవిత ధ్యేయాన్ని ఎంచుకుంటారో, అప్పుడు వాళ్ళకి ఈ కూరలకు సంబంధించినటువంటివి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయన్నమాట. వాళ్ళకి కావాల్సినటువంటి కూరలు అవి వాళ్ళు తినగలుగుతూ ఉంటారు. ఉప్పు, కారాలతోటి మంచిగా రుచిగా తినగలుగుతారు. మన జీవితం మనం ఎంత కష్టపడినా గాని, ఆ భోజనం అనేది 4 రకాలుగా కూరలతోటి మనం తినాలనుకున్నది తినగలిగినప్పుడే, మన జీవితానికి మనం ఒక సంతోషంగా ఫీలవుతాం. మరది లేనప్పుడు, మన జీవితం మనకి వ్యర్థంలాగా అనిపిస్తది. అందరూ బానే ఉన్నారు. నా దగ్గర డబ్బులున్నయి, అన్నీ ఉన్నాయి. కానీ నేనేం తినలేకపోతున్నానే. ఎప్పుడైతే వాళ్ళ జీవితం నిస్సారంగా ఉంది అనుకుంటారో, అలాంటప్పుడేంటంటే వీళ్ళు ఆహ్, ఆ జీ ఒక జీవిత ధ్యేయాన్ని ఎంచుకోవాలనమాట. అప్పుడే ఆ జీవిత ధ్యేయం ఎంచుకున్నప్పుడే, వాళ్ళ జీవితంలో గూడా ఒక రుచనేది వస్తుందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ స్వీటు. స్వీటు ఇప్పుడు చెప్పుకున్నాం గదా! షుగర్ పేషెంట్‌లకి కూడా ఎక్కువగా ఈ స్వీట్ గురించి నిషేధాన్ని విధిస్తూ ఉంటారు. తినొద్దు, తినొద్దు అని అంటూ ఉంటారు. మరి వీళ్ళు గూడా ఏంటంటే, ఒక జీవితధ్యేయాన్ని ఎంచుకున్న తర్వాత, దాని కోసం వాళ్ళు ఎక్కువగా కృషి చేయరనమాట. ఆహ్, వీళ్ళేంటంటే, ఇది షుగర్ పేషెంట్‌లు ఎవరైనా గానీ,
ఎ నేను నా జీవిత ధ్యేయం కోసం నేను పట్టుదలగా సాధించాలి అని అనుకుంటూ ఉంటే గనక, అప్పుడు కూడా వాళ్ళకి ఈ షుగర్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయన్నమాట. ఎప్పుడైతే గనక మనకి మనసుకి ఈ బుద్ధి స్థాయిలోని, ఆత్మ స్థాయిలోని వీటికి కావాల్సిందేంటంటే, నేను ఆత్మని, నేను శరీరాన్నే కాదు, నేను ఆత్మ పదార్థాన్ని. అలాగే నాకొక జీవిత ధ్యేయం ఉండాలి. ఆ జీవిత ధ్యేయాన్ని నేను సాధించాలి. ఇలాంటివన్నీ గూడా మనము ఆత్మకిచ్చేటటువంటి ఆహారం అన్నమాట. ఎప్పుడైతే గనక మనము ఆత్మకి ఈ ఆహారాన్నంతా సక్రమంగా అందిస్తే, అప్పుడు మనకి శరీరానికి కావాల్సినటువంటి అన్నం, కూర, స్వీట్ గూడా మనకి చక్కగా అందుతాయి. ఎప్పుడైతే ఆ విషయంలో మనం విఫలమవుతామో, అప్పుడు మనము ఇవి కూడా మనకి అందకుండా పోతాయన్నమాట. కాబట్టి మనకెప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, గ్యాస్ ట్రబుల్ గానీ, ఇట్లా బీపీ గానీ, షుగర్ గానీ, మనం తినలేకపోతున్నాము వీటిని అని మనం ఎప్పుడైతే అనుకున్నామో, అలాంటప్పుడు మనం ఫస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలంటే, మనము శరీరం మాత్రమే కాదు, ఆత్మ పదార్థాలవన్నీ చెక్ చేసుకోవాలి. ఇంకా మనకంటూ ఒక జీవిత ధ్యేయాన్ని ఎంచుకోవాలి. ఆ ఎంచుకున్న జీవిత ధ్యేయం కోసం మనము చక్కగా పాటుపడాలనమాట. ఎప్పుడైతే ఈ విషయాల్లో మనం మిస్ అయిపోతూ ఉంటామో, అప్పుడు మనకి మన జీవితంలో మనకు అందాల్సినయి దక్కకుండా పోతాయన్నమాట. కాబట్టి ఆ 3 విషయాల్లో మనం ఎప్పుడు గూడా జాప్యం చేయకూడదు. వీటిని కోయిన్సిడెన్స్‌గా తీసుకోవాలన్నమాట. అన్నం, కూర, స్వీట్‌ని. దేనికంటే మనకొచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్‌కి ఆహ్, కూరలు తినలేకపోతున్నామంటే మనకొక జీవిత ధ్యేయం ఉండాలనేసి, ఇట్లాగా స్వీట్ తినలేకపోతున్నామంటే దాన్ని మనకొక పట్టుదల గాని అట్లా ఏం లేకుండా ఆహ్, ఆహ్, నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం మన జీవితాన్ననేసి, ఇలాంటివన్నిటిని గూడా మనము ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ఒకసారి జరిగితే కాదు. ఒకసారి అన్నం మాడిపోతేనో, లేదా ఒకసారి అన్నం మన వరకు వచ్చి ఆగిపోతేనో, ఇలా కాదు. ఇవన్నీ చాలా ఎక్కువ సార్లుగా రిపీట్‌గా జరుగుతూ ఉంటే గనక, అలాంటప్పుడు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ విషయంలో మనం పొరపాటు చేస్తున్నాము? మన ఆలోచన విధానాన్ని మనం ఎక్కడ మార్చుకోవాలి? ఇవన్నీ కూడా మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలనమాట ఎప్పటికప్పుడు. ఆహ్, ఇది మేడం అన్నం, కూర, స్వీట్ అంటే ఎప్పుడైతే గనక ఆత్మ పదార్థం కాదు అని హ్మ్. నేను అంటే కేవలం ఈ శరీరమే అనే భ్రమలో ఉన్నంత కాలమే కూడా, నేను అంటే శరీరంతో పాటు నాలో ఒక ఆత్మ పదార్థం గూడా ఉన్నది అని తెలుసుకోనంత వరకి గూడా, మనకి అన్నానికి సంబంధించినటువంటి సమస్యలొస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనకి ఎక్కువగా ఈ కలల్లో అన్నానికి సంబంధించినటువంటి కలలు గాని, ధ్యానంలో గూడా మనకి చక్కగా వేడి వేడి అన్నము తెల్లగా ఉండి ఆహ్, మంచిగా పాజిటివ్‌గా వచ్చిందనుకోండి, మనం చక్కగా వేడి వేడి అన్నం తింటున్నట్లుగా గాని, వడ్డిస్తున్నట్లుగా గాని, వండుతున్నట్లుగా గాని, ఇలాంటివన్నీ వస్తే గనక మనము ఆధ్యాత్మికంగా ఎంతో కొంత ఎదిగాము. ఆత్మ గురించినటువంటి అవగాహన మనకి ఉన్నది అనేసి మనం అర్థం చేసుకోవాలనమాట. అలా కాకుండా ఈ అన్నం పాడైపోయినట్లుగా గాని, మాడిపోయినట్లుగా గాని, ఇలాగొచ్చినప్పుడేంటంటే, నేనంటే శరీరం మాత్రమే కాదు, ఒక ఆత్మ పదార్థాన్నని ఆ రోజు నుంచైనా గాని మనము తెలుసుకోవటం అనేది మొదలుపెట్టాలి. ఇంగ్ ఈ కేవలం ఈ శరీరం కోసమే కాదు మనం జీవించేది. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను గూడా మనం ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం తెలుసుకున్నప్పుడే, మనం ఉన్నత స్థితికి వెళ్తాము అనేటువంటి ఆ విషయం తెలుసుకొని, అప్పటినుంచి మనము ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి మనం అలవాటు పడాలన్నమాట. డైలీ మనం ఇంక అలవాటు చేసుకోవాలి దాన్ని. అన్నం గురించి నెగెటివ్‌గా ఏదన్నా కలలొస్తే గనక. అదే విధంగా కూరల గురించి కూడా మనకి పాజిటివ్‌గా వస్తే, అప్పుడు మనం ఒక మంచి జీవిత ధ్యేయాన్ని ఎంచుకున్నట్టు, ఆ దారిలో మనం నడుస్తున్నట్లుగా, మనం ఈ జీవితాన్ని తీసుకొని భూమి మీదకొచ్చినందుకు ఏదో ఒక జీవిత ధ్యేయం మనం ఎంచుకున్నాం. దాని పట్ల మనం మంచిగా ఉన్నాము అని మనము అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఈ కూరల విషయంలో కూడా మనకి నెగెటివ్‌గా వస్తే గనక, ఇంకా ఇంతవరకు మన జీవితాన్ని మనం వృధాగా గడిపాము. ఇంక ఇప్పుడు అలా కాదు. మనకంటూ ఒక జీవిత ధ్యేయాన్ని మనం ఎంచుకోవాలి. అది ప్రాపంచికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని. ఆధ్యాత్మికంగా ఎంచుకుంటే అది ఇంకా మంచిది మనకి. ఎందుకంటే ఒక ఆత్మ భూమి మీదకొచ్చిన తర్వాత దాని యొక్క అంతిమ లక్ష్యం ఏదైతే ఉంటదంటే, ఇదే చివరి జన్మ కావాలి అనేది ఆత్మకి ముఖ్యమైనటువంటి జీవిత ధ్యేయం అన్నమాట. కాబట్టి మనం మరలా మరలా ఈ భూమి మీదకి రావటము, ఈ జన్మ తీసుకోవటము ఇవన్నీ కాకుండా మనం ఆహ్
అట్లా ఉండాలి. మన యొక్క ఈ జన్మ పరంపరను మనం తగ్గించుకోవాలనుకుంటే గనక, మన జీవిత జయాలు ఎప్పుడు గూడా మనము ఆధ్యాత్మికంగానే ఉంచుకోవాలి. ఇంకొకటేంటంటే, మనకి ఈ భూమి మీద మనకి ఎదురయ్యే ప్రతి పరిస్థితి, మన కుటుంబ సభ్యులు గాని, మన బంధువులు గాని, మన ఇరుగు పొరుగు గాని, లేతే మన కుటుంబంలో పరిస్థితులు గాని, ఏదైనా గాని మనం ఇక్కడికి మనం స్వ స్వేచ్ఛ అంటే స్వ ప్లస్ ఇచ్ఛ. మన సొంత ఇష్టంతోటి మనం ఎంచుకొనొచ్చాం ఇక్కడికి. మనం ఎంచుకొని వచ్చిన జీవితాన్నే మనం ఇప్పుడు గడుపుతున్నాం. కాబట్టేంటంటే, ఇక్కడికొచ్చిన తర్వాత నాకు ఈ మనిషి నచ్చలేదు. నాకు ఈ ఇల్లు నచ్చలేదు. నాకు నా పరిస్థితులు నాకు నచ్చలేదు. లేదు నాకు నేనే నచ్చట్లేదు. వాళ్ళు అందంగా ఉన్నారు. నేను లేను. లేదా వాళ్ళకి డబ్బులున్నాయి. నాకు లేవు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బాగున్నారు. మరి నా పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవన్నీ మనం అనుకోకూడదు. మనకు వచ్చిన దాన్ని మనం ఎప్పుడు గూడా ఆహ్, యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనము మన ఇష్టంతోటి మనం ఎంచుకొనొచ్చాం. ఈ పరిస్థితులకి మనం రావాలి. ఇక్కడ మనం ఇవి నేర్చుకోవాలనేసి. ఎప్పుడైతే మనలో ఈ యాక్సెప్టెన్సీ లేదో, అప్పుడు కూడా మనకేంటంటే ఇలాంటివన్నీ గూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం సొంతంగా ఎంచుకొనొచ్చాం మన జీవిత ధ్యేయాన్ని. ఆ ఎంచుకొనొచ్చిన దాన్ని ఇక్కడ మనం పాటించడానికి మనం ఇబ్బంది పడుతున్నామంటే, అప్పుడు గూడా మనకి ఈ ఈ కూర, స్వీటు, అన్నము ఇలాంటివన్నీ గూడా మనకి అందకుండా పోతా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో ఏంటంటే మనము మనకి ఏదొస్తే దాన్ని అంగీకరించడం గూడా మనం అలవాటు చేసుకోవాలి. మన యొక్క శరీర ధర్మంలో గాని, కుటుంబ రక్త సంబంధీకులకు సంబంధించిన కుటుంబ ధర్మం గాని, ఆత్మ కుటుంబ ధర్మం గాని, స్వధర్మం గాని, మనకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో గూడా మనం ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉండి, మనకొచ్చిన ప్రతి దాన్ని మనం అంగీకరించి, దాన్ని మనం ఒక బాధ్యతగా మనం చేసుకుంటూ వెళ్ళామంటే గనక, అప్పుడు సరైన జీవిత జయం ఎంచుకొని దాన్ని సాధించాం కాబట్టి, అప్పుడు మనకి ఈ అన్నం, కూర, స్వీట్ అనేది మనకి చక్కగా ఆహ్, అందు అందుతాయన్నమాట. ఎప్పుడైతే వాటిలో మనం ఫెయిల్ అవుతామో, దానికి సంబంధించినటువంటివి మనం కోల్పోతూ ఉంటాము. అంటే ఆత్మ పదార్థం అని తెలుసుకున్నప్పుడు అన్నాన్ని మిస్ అవుతాము. జీవిత జయం ఏమి లేకుండా మన జీవితాన్ని వృధాగా గడుపుతున్నప్పుడు కూరల్ని మిస్ అవుతాము. మన జీవిత జయం ఏంటో తెలుసుకొని, దాన్ని సాధించాలి. ఇదిగో ఈ 2 సంవత్సరాల్లో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోని, ఒక నెల నేర్చుకొని ఏముందిలే అని వదిలేసినా, అలాంటప్పుడు గూడా మనలో ఒక పట్టుదల, కృషి లేదు కాబట్టి, అలాంటప్పుడు ఆ జీవిత జయాన్ని సాధించటంలో మనం పట్టుదల, కృషి లేనప్పుడు గూడా స్వీట్ అనేది మనం మిస్ అవుతూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే దాన్ని మనం సాధించట్లేదు గాబట్టి. ఆ జీవిత జయాన్ని ఎంచుకొని దాన్ని ఎప్పుడైతే మనం సాధిస్తామో, అప్పుడు మనకి యూనివర్స్ నుంచి స్వీట్ అనేది గిఫ్ట్‌గా లభిస్తుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ ఆత్మకి సంబంధించినటువంటి ఆహారాన్ని ఎప్పుడైతే మనం ఇస్తామో, అప్పుడు మనకి ఈ భౌతిక శరీరానికి సంబంధించినటువంటి ఆహారము మనకి ఖచ్చితంగా అంది తీరుతుందనమాట. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.